ఆర్మూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ వద్ద చర్చి సంఘానికి సంబంధించిన నిధులు దుర్వినియోగానికి గురయ్యాయని చర్చ్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వాటికి సంబంధించిన లెక్కలను చూపాలని కోరుతూ మంగళవారం ఉదయం నుండి డీసీసీ మెంబర్ ప్రసాద్ మనోహర్ల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ప్రతి నెల సంఘ సభ్యులు జమా ఖర్చులపై ఇస్తున్న డబ్బులను సంఘ సభ్యులు అడిగినప్పుడు లెక్కలు చూపించకుండా మోహన్ చాటేస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్న రేవా జోసెఫ్ కిషోర్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జిపై ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చర్చి సంఘం కొరకై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇచ్చిన నిధులు వారి దృష్టికి తీసుకురావాలని, గత 10 సంవత్సరాలుగా చర్చికి సంబంధించిన కొన్ని లక్షల నిధుల లెక్కలు చూపించకుండా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నిధులు అక్రమాలకు పాల్పడుతున్న వారు వెంటనే స్పందించి చర్చి సంఘ సభ్యులు కోరిన లెక్కలకు సంబంధించిన సమాధానాలు తెలపాలని వారు కోరారు. ఈ విషయాన్ని డీసీసీ చైర్మన్ ప్రేమ్ కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందని, అయినప్పటికీ వారు ఏమాత్రం స్పందించలేదని, ఇప్పటికైనా స్పందించి ఆ నిధుల అక్రమాలపై వివరాలు తెలియపరచాలని వారు కోరారు. చర్చి నిధుల గోల్మాల్పై ఖచ్చితంగా నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ స్పందించి ఈ విషయంపై చర్చి నిధుల గోల్మాల్పై న్యాయం జరిగేంత వరకు నిరసన జ్వాలలు కొనసాగుతూనే ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో చేపూరి రాజన్న, సెల్వరాజ్, జయంత్ కుమార్, ప్రశాంత్ కుమార్, టిటో, అభినయ్, సునీల్, యూత్ మెంబర్ శశికాంత్ తదితరులు ఉన్నారు. కావడం లేదు. ఒక 2 సంవత్సరాల నుంచి చాలా వెనుకబడిపోతూ ఉన్నాం. కాబట్టి మేము అడిగేది ఒకటే, లెక్కలు పారదర్శకంగా మరి లెక్కలు చూపించాలి. ప్రతి ఒక్కదానికి బిల్స్ చూపిస్తూ లెక్కలు చూపించాలి. మరి ఇక్కడ కమిటీ హాల్ నిర్మాణం గురించి మరి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి అమౌంట్స్ వచ్చినాయి. దాన్ని మరి ఒక కమిటీ తీర్మానం చేసి ఒక బిల్డర్ను మరి అధికారికంగా ఎండిఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ రాజకీయాలు చేస్తూ మరి దానికి అడ్డంకిగా వస్తూ దాన్ని నిలిపివేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్వచ్ఛందంగా అందరూ మరి ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి లెక్కల విషయంలో ప్రతి ఒక్క డెవలప్మెంట్ విషయంలో ముందుకొచ్చి సంప్రదిస్తే అప్పటి వరకు మా ధర్నా ఆగది. మరి దీని విషయంలో మేము ఇప్పుడు రిలే నిరాహార దీక్షలకు నెక్స్ట్ దినదిన ఒక రిలే నిరాహార దీక్ష, మౌన దీక్ష అనేసి, మరి వంట వార్పు అనేసి, మరి భజన అని మరి ఇటువంటి సంప్రదింపులకు వచ్చేంత వరకు మరి ప్రభుత్వం కూడా ఇందులో స్పందించి మరి మాకు కావాల్సిన డిమాండ్లు తీర్చాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మరి అందరినీ ప్రతి ఒక్కరిని న్యాయానికి మేము పాటుపడుతూ ఉన్నాం. న్యాయ విధంగా ముందుకొచ్చి మా డిమాండ్స్ కోరికలను మరి ఇది చేయాలి, దానికి సమాధానం చెప్పాలని మేము తెలియజేస్తూ ఈ ధర్నా చేస్తున్నాం. అక్రమాలు అంటే ఏమి జరిగింది? అక్రమాలు ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ చర్చ్ ఫండ్స్ కొన్ని అకౌంట్స్ చూపించడం లేదు. ప్లస్ ఇంకొకటి 11 లక్షల రూపాయల అకౌంటు మరి మిస్యూజ్ అయింది. మరి దాని గురించి చూపించమంటే చూపించడం లేదు. అవి చూపిస్తే మరి ఉంటే అవి కరెక్ట్గా ఉంటే చూపించాలని నేను వారికి తెలియజేస్తాను. మీకు ఫండ్స్ ఏ రకంగా వస్తాయి? మా సభ్యులమే మేము కాంట్రిబ్యూట్ చేసుకొని ఇవ్వడం ఉంటుంది. మేము కాంట్రిబ్యూట్ చేసుకున్న ఫండ్స్ని మాకు లెక్కలు చూపించమని చెప్తా ఉన్నాం. దానికి ఒక కమిటీ ఉంటుంది. దానికి ఒక కమిటీ పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళ చూపించాలని దానికి పూర్తి బాధ్యత సంఘ కాపరి మరి పాస్టర్ గారు వహిస్తారు. వారు చైర్మన్గా ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ ఉంటారు. వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. దీనికి ఎవరు బాధ్యత తీసుకునేది? ఎవరు? రెవరెంట్ పాస్టర్ గారు జోసెఫ్ కిషోర్, మరి ఆఫీస్ బేరర్స్ ఉంటారు. కమిటీ ఉంటుంది. బిషప్ గారు కూడా దీంట్లో అతనికి కూడా మేము పంపించాం, రిజిస్టర్ పోస్ట్ చేశాం. మరి అతని నుంచి కూడా ఎటువంటి హైదరాబాద్ డైసన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా హైదరాబాద్లో ఉంటుంది. చైర్మన్ ఇప్పుడు ఎంత అమౌంట్ వరకు అక్రమం జరిగినట్టు మాకు అధికారికంగా ఒక 11 లక్షలది మరి చెప్తున్నారు కానీ చూపించడం లేదు. అది కూడా ఇంకా మేము మంత్లీ వీక్లీ కంట్రిబ్యూట్ చేసుకున్న అమౌంట్ వీక్లీ ఒక 20 నుంచి 30 వేల వరకు ఉంటుంది. ప్రతి ఆదివారం 50 వేల వరకు ఉంటుంది. అటువంటి వీటిలలో కూడా మరి వచ్చిన వీటిని కరెక్ట్ ఎన్ని నెలల నుంచి లెక్కలు అకౌంట్ 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు అంతే బిల్లులు చూపించడం లేదు. అంతే అమౌంట్ అయితే ఇంకెక్కువ అయితే మీరు చెప్పే ప్రకారం వారానికి ఇంత అవుతున్నప్పుడు 3 ఏళ్ళ నుంచి అంటే బాగా అమౌంట్ అవుతుంది కదా. అయితే 11 లక్షలు అనేది అది ఒక దానికి ఇచ్చేసిన విషయము. ఇవి దీంట్లో నుంచి శాలరీస్ ఇవన్నీ మెయింటెనెన్స్ అవన్నీ పోతాయి. అన్న, నా పేరు ఆర్ ప్రసాద్. నేను సెయింట్ పీటర్ చర్చ్ పాస్టరేట్ యూత్ సెక్రటరీని, డీసీసీ కౌన్సిల్ మెంబర్ని. ఎన్నోసార్లు ఇలా
కమిటీ మీటింగ్ పెట్టినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒక రకంగా మేము చూపియము, మేమేం చేయము, ఏం చేసుకుంటావు అని చెప్పడము. దీంట్లో ఒక విలేకరి అని చెప్పేసి ఒక విలేకరి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఏమంటే నేను విలేకరిని, నేను అక్కడికి ఇస్తా, ఇక్కడికి సంఘంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ బెదిరించడము ఆయన వంతుగా మారిపోయింది. ఆయనకు భయపడి అయ్యగారు కూడా అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఎన్నిసార్లు అడిగినా కానీ నువ్వెవడు అన్నట్టు మాట్లాడుతున్నారు తప్ప కానీ లెక్కలు చూపడం లేదు, ఏం లేదు. లెక్కలు చూపిస్తాం కానీ బిల్లులు లేవు. మరి బిల్లులే ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానికి బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లు చూపించమంటే బిల్లులు ఉండయి, ఇవే ఇంతే అన్న మాట తప్ప దీంట్లో ఒక 2 గవర్నమెంట్ టీచర్సు, ఒక ప్రైవేట్ టీచర్, ఒక విలేకరి. దీంట్లో నేను విలేకరి అని చెప్పుకుంటాడు, మరి ఆయన ఏం పని చేస్తాడో మాకు అసలు తెలియదు. కానీ వీళ్ళు అక్రమంగా వాళ్ళు చేస్తున్న పనులు, నలుగురే మేము ఉన్నాము ఇక్కడ, మేము తప్ప మేము చెప్పిందే వేదము, మేము చెప్పిందే సత్యం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఉన్నోడిని ఒక లెక్క, లేనోడిని ఒక లెక్క చూస్తున్నారు. ఇది మా క్రైస్తవ తత్వం కానీ మా సిఎస్ఐకి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఒక మానవత్వం లేకుండా మాట్లాడడము వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవడొస్తాడో చూద్దామన్న మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవడొస్తాడు ఎవడు రాకుండా అని వాళ్ళని కొంతమంది బెదిరించడం, నువ్వు పోతే ఇట్లా చేస్తాము, నువ్వు పోతే ఇట్లా, నీ జాబ్ల విషయంలో కానీ ఆ జాబ్ల విషయంలో కానీ మాట్లాడుతున్నారు. ఈ ప్రకారం చేస్తున్నారు మమ్మల్ని. మేము కేవలం అడిగింది లెక్కలు, కానీ ఆ లెక్కలకు ఎటువంటి సంబంధం లేకుండా ఆయన చెప్పడము. అటు బిషప్ కానీ చైర్మన్ కూడా, మా డీసీసీ చైర్మన్ అయిన ప్రేమ్ కుమార్ అయ్యగారికి కూడా మేము రిపోర్ట్ చేస్తే కూడా ఆయన అచ్చా నేను స్పందిస్తా అన్నాడు. తర్వాత తెల్లారి నాకు ఫోన్ చేసి లేదు మీరే ఏమైనా చేసుకొని నాకు సంబంధం లేదంటుండే. ఎందుకంటే అతను కూడా ఇక్కడ ఉండి అతను ఒక 2 లక్షలు 3 లక్షలు ఫ్రాడ్ చేసిండు అని చెప్పేసి అతను భయపడి రావడం లేదు. ఆయన రావాలా, బిషప్ తండ్రి గారు రావాలా. మా ఆర్మూర్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక సభ్యుడు వచ్చేసి ఈ మా మనోవేదన విని మేము అన్యాయంగా మేము ఏమన్నా ఉంటే మమ్మల్ని చెప్పు తెచ్చి కొట్టండి, లేదా అక్రమంగా దేవుని సొమ్మును తింటున్న వారిని మీరు శిక్షించండి. ఇక ఇంతకన్నా సంఘానికి కానీ మేము సంఘాన్ని కోరుకుంటున్నాము, అధిష్టానంగా కోరుకుంటున్నాము. సిఎస్ఐ టీఏ కూడా మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళు మా ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి లోబడి ఉంటామని మేము మీడియా పూర్వకంగా మేము మనవి చేస్తున్నాము.